ఎవరైతే దేవుని సన్నిధిలో ఏది ప్రోత్సహించలేకుండా ఉన్న తలాంతును దాస్తున్నామో, ఇఫ్ యూ హ్యావ్ ద కెపాసిటీ, నీ శక్తి ఏమిటో దేవునికి తెలుసు. నిన్ను మందిరానికి ఉత్తినే నడిపించట్లేదో, మందిరంలో నీతో పని ఉంది దేవుడికి. వాక్యం వింటున్న నిన్ను ఉత్తినే పంపించట్లా, నన్ను ఆయా దేశాలు ఉత్తినే పంపించట్లా. గాడ్ హ్యాస్ ఎ వర్క్. దేవుడికి పని ఉంది. నువ్వు విధేయుడుగా ఉండాలి. విధేయుడుగా ఉండడమే కాదు, దేవునికి అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండడమే కాదు, నీ శక్తి సామర్థ్యాలు. బోధించేవాడు బోధించాలి, తుడిచేవాడు తుడవాలి, చేసేవాళ్ళు చేయాలి, ఆహారం పెట్టేవాళ్ళు ఆహారం పెట్టించాలి. నేనే మోనార్కుని అనుకోకూడదు, నేనే లేకపోతే సంఘం లేదనుకోకూడదు, నేనే లేకపోతే బోధించేవాళ్ళు లేదనుకోకూడదు, నేనే లేకపోతే ఇది అసలు ఆఫ్టర్ ఆల్ అనుకోకూడదు. అందువల్ల చాలామంది తలంతుని దాచేస్తున్నారు. ఆశీర్వాదాలు ఉండవు. ఒక వాక్యం చదివిస్తాను, హెబ్రీలకు రాసిన పత్రిక. ఇది మాత్రం అందరూ తీయండి, బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా. హెబ్రీలకు రాసిన